లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని, 426 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో లోకేష్ సాగించిన ప్రయాణం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిందని కొనియాడారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా 200 కోట్లతో మున్సిపల్ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం మరియు మైనార్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మాణం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. లోకేష్ బాబు స్ఫూర్తితో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, రాబోయే రోజుల్లో నెల్లూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రూప్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే 3 సంవత్సరాల క్రితం జనవరి 27వ తారీఖు 2023 సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు, అనేక కార్పొరేషన్లు, అనేక మండలాలు, దాదాపు 2000 పైచిలుకు పంచాయతీలలో 226 రోజుల పాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో యువ నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు, నిర్బంధాలు, అవరోధాలు, అక్రమ కేసులు ఇవన్నిటినీ కూడా అధిగమించి బ్రహ్మాండమైన యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా, తమ అధికారంలోకి వస్తే మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ యువగళం ఈరోజు 3 సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద, ఉపాధి మీద దృష్టి పెట్టారు. నగరంలోని 15 మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా, దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉన్నాయో అంతర్జాతీయ ప్రమాణాలతో టీఆర్ హై స్కూల్ ఏ విధంగా అయితే ప్రారంభించి ఈరోజు అది నడుపుతున్నారో అదేవిధంగా 15 మున్సిపల్ హై స్కూల్ను కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు. ఇదే కాకుండా ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మెకానికల్గా, బంగారు పని కూలివాళ్ళుగా అనేక కుల వృత్తుల్లో ఇదైపోతున్నారని చెప్పి భావించి దాదాపు 100 కోట్ల రూపాయలతో 60-70 కోట్ల రూపాయల విలువైన స్థలంలో 20-25 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ని కూడా నిర్మించబోతున్నారు. ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తానని దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైతే నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారో, నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి కార్యకర్తలైన బలం, కార్యకర్తలైన కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు బాగుండాలని చెప్పి అనేక మార్గాల్లో, అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబాల్లో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు.